హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణ రాజకీయాల్లో గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ ఏంటి అంటే, బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది, బీఆర్ఎస్లో వర్గపోరు, బీఆర్ఎస్లో విభేదాలు, బీఆర్ఎస్ నాయకత్వం రెండుగా విడిపోబోతోంది, చీలిపోబోతోంది, రకరకాల వార్తలు చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవ సభ సందర్భంగా హరీష్ రావుకు ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆయన పార్టీ నుంచి పంపించేస్తున్నారు, లేకపోతే ఆయనకు బాధ్యతలు ఇవ్వలేదు, ఈ రకమైన వార్తలను చూస్తూ వస్తున్నాం. ఈ వార్తలు రావడానికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి, వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు గిట్టని పరిస్థితిలో ఉన్నారు, సో హరీష్ని బయటికి పంపించే కుట్ర జరుగుతోంది లాంటి మాటల్ని నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడంతో సో దానికి సంబంధించిన చర్చ సోషల్ మీడియాలోనూ బయట మీడియాలోనూ రకరకాలుగా జరుగుతూ వచ్చింది. సో ఇటీవల కాలంలో కూడా హరీష్ రావు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇండివిజువల్గా ఆయన ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యక్రమాలపైన క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. రైతులకు సంబంధించిన అంశంపైన, రుణమాఫీకి సంబంధించిన అంశంపైన, ఇంకా అనేక అంశాలపైన హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు. బట్ కలెక్టివ్గా వాళ్ళంతా కలిసి ఒక వేదిక పైకి వచ్చి ఇటీవల కాలంలో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువగా కనపడ్డాయి. ఈవెన్ బీఆర్ఎస్ వరంగల్ సభలో కూడా కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే ప్రసంగించారు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా అక్కడ మాట్లాడే అవకాశం కూడా సభలో ఇవ్వాల. ఈ నేపథ్యంలో వాళ్ళ మధ్య విస్తృతంగా గొడవలు జరుగుతున్నాయి. పార్టీ పెట్టేస్తారు, హరీష్ రావు వెళ్ళిపోయి బయట కొత్త పార్టీ పెట్టేస్తారు, కేటీఆర్కి హరీష్కి పడట్లేదు, ఈ రకమైన రకరకాల వార్తలు వస్తున్న సందర్భంలో నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్ళారు. నివాసానికి వెళ్ళడానికి 24 గంటల ముందు హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాట, బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలు కేటీఆర్కి అప్పగిస్తే ఆయన నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఓపెన్గా మీడియాకు స్టేట్మెంట్ ఇచ్చారు. సో అంటే మాలో విభేదాలు లేవు అని చెప్పే ప్రయత్నం హరీష్ రావు వైపు నుంచి జరిగింది. ఆ తర్వాత కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్ళారు, ఆయనతో చర్చించారు, ఆయనతో చర్చించి కలిసి ప్రభుత్వం పైన పోరాటం చేయబోతున్నామంటూ మాట్లాడారు. ఆ తర్వాత ఈరోజు ఉద్యోగ సంఘాల నేతలందరినీ పిలిచి హరీష్ రావు నివాసంలోనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కేటీఆర్ కూడా పార్టిసిపేట్ చేశారు. సో మాలో విభేదాలు లేవు, మేమంతా కలిసే ఉన్నాం, మేమంతా ఒక్కటిగానే ఉన్నాం అని చెప్పే ప్రయత్నం పార్టీకి సంబంధించిన ఇద్దరు ముఖ్య నేతల వైపు నుంచి జరిగినట్లుగా నిన్న ఈరోజు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతోంది. సో కేటీఆర్ హరీష్ మధ్య విభేదాలు ఉన్నాయనేది మీడియా సృష్టి మాత్రమే, మేమిద్దరం కలిసి ఉన్నాం, బాగున్నాం, కలిసే పనిచేస్తున్నాం, కలిసే మీటింగ్స్ పెట్టుకుంటున్నాం అని ఒక మెసేజ్, ఒక ఇంప్రెషన్ ఇవ్వదలుచుకున్నారు ఇద్దరు. అటువంటి ఇంప్రెషన్నే ఇచ్చారు ఇద్దరు. అయితే దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయపరమైన మరొక కొత్త లైన్ తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి సంబంధించి కూడా వాళ్ళ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని మేము చెప్పిన మాట నిజం, విభేదాలు ఉన్నాయి కాబట్టే విభేదాలు లేవు అని చెప్పడానికి హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళారు. గతంలో ఎప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి మీటింగ్లు పెట్టిన సందర్భం లేదు. విభేదాలు ఉన్నాయని మేము బయటికి చెప్తున్న క్రమంలో లేవు అని చెప్పుకోవడానికి వెళ్ళి కలిశారు తప్ప వాళ్ళ మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి, ఆయన ఆ పార్టీలో పోతున్నారు, ఈ పార్టీలో పోబోతున్నారు లాంటి ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి హరీష్ రావు త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మరో నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందంటూ మరో వార్త. సో తెలంగాణ రాజకీయాల్లో ఓ 3 ట్రయాంగిల్ ఫైట్ ఉన్న క్రమంలో ఓ పార్టీ మిగతా 2 పార్టీలు ఒకటేనని చెప్పే ప్రాక్టీస్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ చెప్తుంటుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటని, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, బీఆర్ఎస్ చెప్తుంది కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని. సో 3 పార్టీల్లో ఒక పార్టీ మిగతా 2 పార్టీలు ఒకటేనని చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో దానిలో భాగంగా ఇప్పుడు 2 పార్టీలు, కాంగ్రెస్ ఈవెన్ భారతీయ జనతా పార్టీ రెండూ కూడా బీఆర్ఎస్లో నాయకత్వం, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల మధ్య విభేదాలపైన పదే పదే విస్తృతంగా ప్రచారం చేస్తూ రావడం, ఆ ఇద్దరు నాయకుల్లో ఎవరో ఒకరు బయటకు పోయి పార్టీ పెడతారంటూ వార్తలను విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ ఇద్దరు నాయకులు ఒక్కటై కలిసే ఉన్నామని అంటూ ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఈ సంకేతం మిగతా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మిగతా వాళ్ళందరినీ సంతృప్తి పరచకపోయినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, క్యాడర్కి మాత్రం ఒక క్లారిటీని, ఒక కన్ఫ్యూజన్ తొలగించే ప్రయత్నాన్ని చేసిందని భావించవచ్చు.